నాగర్ కర్నూలు జిల్లాలో మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. నాగనూలు కస్తూర్బా పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్లో ముగ్గురు విద్యార్థులకు వాంతులు విరేచనాలయ్యాయి. నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు వాళ్ళని. కస్తూర్బా సిబ్బందితో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. బయట ఫుడ్ తినడం వల్లే ఫుడ్ పాయిజన్ అయిందంటున్నారు కస్తూర్బా సిబ్బంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విజువల్స్ మీరు చూడొచ్చు. ఇక్కడ కస్తూర్బా సిబ్బందితో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగడం జరుగుతోంది. అయితే వాళ్ళేమంటున్నారు, కస్తూర్బా హాస్టల్ సిబ్బంది ఏమంటున్నారంటే కనుక వీళ్ళు బయట ఫుడ్ తిన్నారు, అందువల్ల వీళ్ళకి ఫుడ్ పాయిజన్ అయిందంటూ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. కానీ తల్లిదండ్రులు మాత్రం అది కాదు అంటూ కూడా వాళ్ళు అక్కడ వాగ్వాదానికి దిగుతున్నారు. ఒకసారి అక్కడ ఎలా ఉందో పరిస్థితి చూద్దాం. లాస్ట్ వెళ్ళారు చాలు సార్. ఈ పాప మరి ఇబ్బంది ఉందియా? బయట ఉంటేనే ఏదో పొరపాటు పని చేయడం రోజు ఏదైనా చేయగలరు. అడ్మిట్ చేస్తానని చెప్తున్నాయి కదా, దానికి